హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్న రాఘవ్ చద్దాని పార్టీ అకస్మాత్తుగా తొలగించి అశోక్ మిట్టల్ అనే పంజాబ్ ఎంపీకి ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అయితే ఇది సడన్గా ఇప్పటివరకు రాఘవ్ చద్దా లేవెట్టిన ప్రతి అంశం పైన సమాజంలో మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అయినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు సడన్గా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, దీని వెనకాల ఉన్న కారణాలు ఏందని చెప్పేసి చాలా మందిలో ఒక ప్రశ్న అయితే ఉంది. దానికి సంబంధించి ఒక 2 పాయింట్లు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రాఘవ్ చద్దా 2012లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరినప్పటి నుంచి, అంటే చేరకముందు తను సీఏగా, చార్టెడ్ అకౌంటెంట్గా తన వృత్తిని, తన క్వాలిఫైడ్ సీఏగా తన గుర్తింపు తెచ్చుకొని తన ఉద్యోగంలో ఉన్న 2012లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్తో పాటు కలిసి అనేక రకాల కార్యక్రమాలు చేయడం మళ్ళీ జరిగింది. రాజకీయంగా కూడా అనేక రకాల బాధ్యతలు, అనేక రకాల పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీలో అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 నుంచి వాళ్ళు రాజ్యసభ ఎంపీగా రాఘవ్ చద్దా ఉన్నారు. అంటే రాఘవ్ చద్దా రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా 2023 నుంచి కొనసాగుతున్నారు. ఇప్పుడు సడన్ గా రాఘవ్ చద్దాను తీసేసి అశోక్ మిట్టల్కి అవకాశం ఇచ్చారు. దీని వెనకాల ఉన్న ప్రధాన కారణాలు ఏందని చెప్పేసి అంటే పార్టీ సైడ్ నుంచి ఎలాంటి కారణాలు ఉన్నాయి, బయట సమాజంలో చూసే కారణాలు ఎలా ఉన్నాయి, రాజకీయంగా ఉన్న కారణాలు ఏందని చెప్పేసి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అయితే ఏ పార్టీలో కానీ ఒక నాయకుడు మాత్రమే ఉంటారు. పార్టీ నిర్ణయాలను స్ట్రిక్ట్ గా అమలుపరిచేది, పార్టీ నిర్ణయాలను కొత్త నియమాలైనా కొత్త నిర్ణయాలైనా కూడా పెట్టేవాళ్ళు పార్టీకి. అంటే పార్టీకి ఒక ముఖం లాగా, ఒక ఫేస్ లాగా ఉండేది ప్రధానంగా ఒక నాయకుడు మాత్రమే ఉంటారు. అది ఏ పార్టీలో అయినా కావచ్చు. ఇంతకుముందు బీజేపీలో అట్లనే ఉండే, ఇప్పుడు బీజేపీలో అట్లనే ఉంది. కాంగ్రెస్ లో కూడా తరతరాల నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అలాగే కొనసాగుతుంది. ప్రతి పార్టీలో కూడా మనకు కనిపిస్తూనే ఉంటది, ఒక పార్టీ అంటే ఫలానా వ్యక్తి అనే ఒక ఫేస్ హైలైట్ అవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సేమ్ అలాగే. ఆమ్ ఆద్మీ పార్టీలో చాలా మంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడైతే అవినీతి వ్యతిరేక ఉద్యమం ఎప్పుడైతే ప్రారంభించిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే దాని తర్వాత కూడా చాలా మంది సీనియర్ నాయకులు, మంచి మంచి గుర్తింపున్న నాయకులు కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. దాని తర్వాత మాత్రం వాళ్ళందరినీ డామినేట్ చేసి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ముందు కనిపించారు. అంటే వారు ఒక్కరే, అంటే వారు మాత్రమే ఉన్నట్టు, వారు మాత్రమే ఇది అన్నట్టు ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. వారు కూడా అలాగే ఒకరి ముఖంతోనే అన్నట్టే పార్టీ కూడా ముందుకు వెళ్ళింది. అయితే సడన్ గా ఇప్పుడు రాఘవ్ చద్దాను తీసేయడం వెనకాల పార్టీ చెప్తున్న కారణాలు ఏందని అంటే, రాఘవ్ చద్దా పార్టీలో ఉన్నాడు, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. కాకపోతే చాలా సందర్భాల్లో పార్టీతో కనిపించడం లేదు, వ్యక్తిగత ప్రయోజనం కోసం అన్నట్టే రాఘవ్ చద్దా ప్రవర్తన ఉందన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఎందుకనంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ కి, మనీష్ సిసోడియాకి ఇద్దరికి వాళ్ళిద్దరు జైలుకి వెళ్ళడం జరిగింది. చాలా రోజులుగా జైల్లోనే ఉండి వాళ్ళు దాని నుంచి విముక్తి పొంది, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒక తీర్పు వచ్చి దాని నుంచి ఒక ఉపశమనం కలిగి వాళ్ళు రిలీజ్ అవ్వడం జరిగింది. అది పార్టీకి ఎంత పెద్ద హైలైట్ అని న్యూస్ అని అంటే, ఒక పార్టీ ఉన్న పెద్ద నాయకుడు జైలుకి వెళ్ళి అది తప్పు, దాంట్లో ఆధారాలు లేవు అని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు పార్టీ ఎంత నిజాయితీగా ఉందని చెప్పేసి చూపించే ఒక తరుణం అది. కానీ అలాంటి టైంలో కూడా రాఘవ్ చద్దా మనకి దాని మీద స్పందించినట్టు, పార్టీ గురించి మాట్లాడినట్టు కానీ, వాళ్ళు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడినట్టు కానీ ఎక్కడ కూడా మనకు ఆధారాలు లేవు, మాట్లాడలేదు కూడా. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ వాళ్ళ కేంద్ర కార్యాలయంలో ఏదైతే సమావేశాలు జరిపాయో ఆ సమావేశాలకు కూడా రాఘవ్ చద్దా అటెండ్ అవ్వలేదని, దాని తర్వాత అనేక జంతర్ మంత్ర దగ్గర కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు, ఆ ప్రోగ్రామ్స్ కూడా రాఘవ్ చద్దా అటెండ్ కాలేదని అయితే ఇట్లా కారణాలు చెప్తున్నారు. అయితే రాఘవ్ చద్దా కూడా దీనిపైన కొంచెం స్పందించి, అంతకుముందు అడిగినప్పుడు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా విడుదల పైన స్పందించకపోవడానికి నేను అంతకుముందు విదేశాల్లో ఉన్నానని, దాని మీద అందుకే స్పందించలేకపోయానని చెప్పేసి అయితే వారు కారణంగా చెప్పారు. కానీ దీనికి వెనకాల ఉన్న కారణాలు ఇవి మాత్రమే కాదు. ఒక పార్టీలో ఒక అరవింద్ కేజ్రీవాల్కి మించి గుర్తింపు వస్తుందేమో అనే ఒక అనుమానం ఆమ్ ఆద్మీ పార్టీలో ప్రారంభమైంది. అది అరవింద్ కేజ్రీవాల్కి కూడా లోపల ఒక భయంగా మొదలైంది. దానిలో కారణంగా ఇలాంటి నిర్ణయాలు బయటకు వచ్చినాయి. ఎందుకనంటే నేపాల్లో చూసినాం మొన్న, ఒక జెన్జీ యూత్ మొత్తం వన్ సైడెడ్ గా ఒక మూమెంట్ తీసుకున్నారు, మాకు ఒక కొత్త లీడర్ కావాలి, ఒక యువ నాయకత్వం కావాలని చెప్పేసి. అందుకే గవర్నమెంట్ ను పడగొట్టేసి మరి కొత్త యంగ్ బ్లడ్ కి, యంగ్ నాయకత్వానికి అవకాశం ఇచ్చారు. అందులో భాగంగానే బాలిన్ షా కొత్త 35 years యంగ్స్టర్ ప్రైమ్ మినిస్టర్ అయిండు. ఇప్పుడు అంటే బీజేపీకి ఆల్టర్నేటివ్ గా, బీజేపీకి నరేంద్ర మోడీకి ఆల్టర్నేటివ్ గా ఒక క్యాండిడేట్ ప్రైమ్ మినిస్టర్ వస్తారా రారా అని చెప్పేసి మనం ఆలోచించకపోయినా, ఒక ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న ముఖ్యమైన వ్యక్తి, ఒక కొంచెం గడ్స్ ఉన్న వ్యక్తి, మంచి స్టేట్మెంట్స్ ఇవ్వగల వ్యక్తి, ఒక మంచి ఆల్టర్నేట్ ఆప్షన్ అని చెప్పేసి అనుకున్న అరవింద్ కేజ్రీవాల్ని డామినేట్ చేసి మరి రాఘవ్ చద్దా ఈ రోజు పార్లమెంట్ లో లేవనెత్తున్న అంశాలు కావచ్చు, పబ్లిక్ లో
గుర్తింపు తెచ్చుకున్న విధానం కావచ్చు, సొసైటీ కూడా తన మీద చూపిస్తున్న కొంచెం ఆదరణకి కావచ్చు, పార్టీ లోపల ఈ నిర్ణయాలు అనేది అరవింద్ కేజ్రీవాల్కి నచ్చలేదు, చాలా వరకు నచ్చలేదు. సో ఇదే ప్రధాన కారణంగా పార్టీలు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నదని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీయే కాదు, ఏ పార్టీలో అయినా కూడా ప్రధానమైనది పార్టీ మాత్రమే, పార్టీ నియమ నిబంధనలు మాత్రమే, పార్టీ తర్వాత ఎవరైనా అన్నట్టు ఉంటది. కానీ ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత ఆ పార్టీని కూడా డామినేట్ చేసే నాయకత్వము అలాంటి వ్యక్తులు కొన్నిసార్లు మనకు కనిపిస్తుంటారు ప్రతి పార్టీలో కూడా. ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న ఇమేజ్ వేరు, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ వచ్చి అరవింద్ కేజ్రీవాల్ కంటే ముందు కూడా అరవింద్ కేజ్రీవాల్ తో పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది సీనియర్స్ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ కంటే మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తులు కూడా ఉండే. కానీ వాళ్ళందరినీ కూడా సైడ్ చేసేసి అరవింద్ కేజ్రీవాల్ ఎలాగైతే ముందుకు వచ్చారో, ఎలాగైతే హైలైట్ అయ్యారో, ద సేమ్ టైం చాలా పార్టీలలో కనిపిస్తారు. ఇప్పుడు బీజేపీలో కూడా నరేంద్ర మోడీ కంటే ముందు చాలా మంది సీనియర్లు కనిపిస్తారు. ఒక టైంలో అటల్ బిహారీ వాజ్పేయిని మనం చూసుకుంటాం. దాని తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ అంటే బీజేపీని మించి, అంటే బీజేపీ ఇమేజ్ అయితే ఎంత ఉందో దానికి మించిన ఇమేజ్ కూడా నరేంద్ర మోడీకి ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రము పార్టీ ఖచ్చితంగా వారి మీద, కొంతమంది మీద ఇలాంటి నిర్ణయాలతోని వాళ్ళను తొలగించే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఒక పార్టీ ఇమేజ్కి మించి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే అది ఖచ్చితంగా పార్టీ లైన్లోనే ఉందా, లేదంటే వ్యక్తిగత ఇమేజ్ కోసం వారు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఆలోచనకు వచ్చిన తర్వాత వీరిపైన పార్టీ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అది కఠినంగా ఉండొచ్చు, కొన్నిసార్లు పాజిటివ్ ఉండొచ్చు, కొన్నిసార్లు నెగిటివ్ ఉండొచ్చు. అందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చద్దా మీద ఈ తొలగింపు అనేది జరిగింది. ఇప్పుడున్న దాంట్లో ఈవెన్ రాహుల్ గాంధీ మించి కూడా రాఘవ్ చద్దాకి ఒక సమాజంలో మంచి గుర్తింపు ఏర్పడ్డది. సో భవిష్యత్తులో ఒకవేళ రాబోయే రోజులు వస్తే రాఘవ్ చద్దా తన పర్సనల్ బెనిఫిట్ కోసం అనే ఒక ఆలోచన ధోరణి ఉంటే అది వేరే విధంగా వెళ్తది. కాబట్టి దాని ముందే మనం తొలగించాలని చెప్పేసి వారు భావించి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, రాఘవ్ చద్దాకి ఇప్పటి వరకు పార్లమెంట్లో లేవట్టిన అంశాలను బట్టి, సమాజంలో ఉన్న గుర్తింపును బట్టి, యువతలో వస్తున్న ఒక పాజిటివ్ రెస్పాన్స్ను బట్టి ఈ తొలగింపు, తన ఏదైతే బాధ్యతలో ఉన్నాడో ఆ బాధ్యత నుంచి తొలగించిన కారణంగా సమాజంలో ఇంకొంచెం సానుభూతి పెరిగే అవకాశం కూడా ఉంది. చూద్దాం, ఒకవేళ అది పాజిటివ్ గా పెరిగితే వేరే పార్టీలు కూడా వారి మీద ఫోకస్ చేయొచ్చు. ఈవెన్ కాంగ్రెస్ కానీ లేదంటే బీజేపీ కానీ వారి మీద స్పెషల్ ఫోకస్ పెట్టేసి కొంచెం పార్టీ లోపలికి తీసుకునే ప్రయత్నాలు కూడా చేయొచ్చు. ఒకవేళ అట్లా చేసినా కూడా ఏదో ఒక పెద్ద పార్టీలోకి వెళ్ళినా కూడా రాఘవ్ చద్దాకి మంచి ఇంకా బలమైన గుర్తింపు ఇంకా పెరగడానికి అయితే అవకాశం ఉంది. చూద్దాం. అయితే దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా స్పందించి వారిని ఎలా అలొకేట్ చేస్తుంది అనేది చూడాలి. ఇప్పటికే రాఘవ్ చద్దా బీజేపీలో చేరుతున్నట్టు, లేదంటే పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నట్టు అనేది కొన్ని న్యూస్లు వస్తున్నాయి. కానీ అవి జస్ట్ రూమర్స్ మాత్రమే. ఇప్పటివరకు ఇలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ మాత్రం అవి అట్లాంటివి ఏం లేవు. చూద్దాం, ఒకవేళ రాఘవ్ చద్దాకి ఒకవేళ పాజిటివ్ గా ఏదైనా పార్టీ నుంచి స్పందన వస్తే మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి, వారి నిర్ణయం పైననే వాళ్ళకున్న ఇమేజ్ కూడా పెరగడానికా, తగ్గడానికా, లేదంటే కొనసాగడానికి అనేది అయితే ఉంటుందని చెప్పేసి అయితే అర్థమవుతుంది. Subscribe Mahesh Medapalli.